గత కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తోన్న క్రిప్టో కరెన్సీ ఇవాళ ఒక్కసారిగా కోలుకుంది. బిట్ కాయిన్ తో పాటు అన్ని కరెన్సీలు భారీగా కోలుకున్నాయి. బిట్ కాయిన్ అయితే ఏకంగా డే కనిష్ట స్థాయి నుంచి దాదాపు 12% కోలుకుంది. ఇవాళ ఒక దశలో బిట్ కాయిన్ $60,000లకు పడిపోయింది. అనంతరం ఇన్వెస్టర్ల నుంచి లభించిన బయింగ్ సపోర్ట్ తో బిట్ కాయిన్ మళ్లీ $67,000లను క్రాస్ చేసింది. మిగిలిన క్రిప్టో కరెన్సీల విషయానికి వస్తే XRP ఏకంగా డే కనిష్ట నుంచి 30% పైగా కోలుకుంది. ఈథర్, సొలానా, డోజీ కాయిన్ తదితర కరెన్సీలది కూడా ఇదే పరిస్థితి. క్రిప్టో కరెన్సీలు ఒక్కసారిగా కోలుకోవడంతో ఇన్వెస్టర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అమెరికాలో క్రిప్టో కరెన్సీలపై కొత్త పన్ను నిబంధనలు, నియంత్రణలు రాబోతున్నాయనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిట్ కాయిన్ నుంచి గత కొంతకాలంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని వెనక్కి తీసుకుంటున్నారు. డాలర్ విలువ పెరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీల అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు బిట్ కాయిన్ను ఒక ఆస్తిగా అంగీకరించడంతో గతంలో దాని విలువ భారీగా తగ్గింది. గతంలో జరిగిన హాల్వింగ్ ప్రభావంతో మార్కెట్లో బిట్ కాయిన్ సరఫరా తగ్గి డిమాండ్ స్థిరంగా మారుతుందని, భారీ పత్రం నుంచి బిట్ కాయిన్ త్వరగా కోలుకునే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఇవాళ క్రిప్టో కరెన్సీ విలువ ఒక్కసారిగా పెరిగింది.